అది మేడం వడ్లు ఎత్తియరా నెల రోజులు అయితే అది వడ్లు పోచి మొత్తం ఎండిపోతాయి బత్తాలు ఇచ్చి కాంట పెట్టిరి మీరు మామయ్య ఎందుకు అలా మిల్లులో కొంటలేరు కదా ఎందుకు కొనరు మిల్లులు ఎందుకు కొనరు మిల్లులను పిలిపిరి రేపు పిలిపితే మాట్లాడుకోవాలి మీరే ఏమైనా డిసైడ్ చేసుకోవాలి రేపు పిలిపిరి మాట్లాడాలి వాళ్ళు తాత ఏమైంది వడ్లు కాంట అయితే అన్న ఏం తాత వాళ్ళని అడిగితే వాళ్ళు మిల్లులు రావాలంటారు మాట్లాడుకున్న తర్వాత కాంట పెట్టిద్దామని అంటారు అవును పోయేస్తావు పోయి రాపో వాళ్ళు ఏదో అడిగి రాపో వాళ్ళను సరే ఐకేపీ మేడం నేను తెలుసుకోవాలి ఓ మేడం ఓ ఐకేపీ మేడం వస్తాను గీడున్నవేంది గిడున్నవేందంటున్నారా మీవే కాదు ఐకేపీ సెంటర్ నడిపించేది అదే రేపు మా వడ్లు పోయినట్టే మీ ఎట్లా పోతారా మీకన్నా ముంగడ 40 మంది ఉన్నారు 40 మందితోనే మనం ఒకటి ఇంకోసారి 40 మందితోనే మనం ఒకటి మనం ఒకటైతే ఏమున్నారా మిల్లుల్లో వడ్లు తీసుకుంటలేరు నాకు రాజుతారు చెప్పింది రేపు మిల్లులు అత్తారటగా అత్తారు రేపు నిజంగానే అమ్ములను సాయంగాని పంపిస్తాను సంగతి చెప్తారు మిల్లులు పంపి మిల్లు సార్లు వచ్చే కదా మిల్లు సార్లు ఏడవాయి ఇంకా అక్కడ ఉన్నది వాళ్ళే కావచ్చు వడ్లు చూస్తాలిగా వాళ్ళే కావచ్చు వాళ్ళని చూసి అన్నట్టున్నారుగా మనల్ని ఏమంటారు మన వడ్లను చూసి నువ్వైతే ఫస్ట్ తీసుకురా పో సరే ఆవు నేను పోతున్నా ఓ సారు నా చూస్తూ రాదు సారు చూసేది వడ్లు సారు వడ్లు పడదా సారు నేను చూసినాకనే వేయాలి మిల్లు పంపితే సారు సరే చూసినాకనే పోతాను మిల్లుకి వడ్లు నల్లగా ఉన్నాయి తూర్పున పట్టాలమ్మా తెలియవు బట్టకు 1 కిలో పంపించాలి అట్లయితేనే మార్కెట్ తీసుకుంటాం ఇవి తాళ్ళున్నాయా నల్లగా ఉన్నాయా బత్తకు కిలో ఎక్కువ పెట్టాలా మేము పెట్టాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోయి మీకు వడ్ల గురించి తెలుసా సారు తెలుసు ఇల్లు ఏది వైపదో ఏది వేయొకటో చెప్పండి సారు ఇది 10 అబ్బో కరెక్టే చెప్పిల్లు సారు మరి ఏమనుకున్నా మిల్లు ఓనర్లం ఇక్కడ వీడు పోయిపోయి మా పూర్తనే పెట్టుకుంటాడు నేను లగ్గమైనట్టే ఆ పూర్ సంగతి ఇంకా తెలియదు ఇంకి అరే బద్మాష్ నేను నీకు చూపించిన అన్న ఒకటే రకం రా ఈయనకి వడ్ల గురించే తెలియదు కానీ ఇంకా మిల్లు ఓనర్ అట ఏందమ్మా బద్మాష్ బిజినెస్ అంటాను మంచిగా మాటలు సాల్తీబే నువ్వు మిల్లోని వారా బిచ్చగాండే కట్టుకుంటాను సాల్తీబే నువ్వు మిల్లోని వారా బిచ్చగాండే కట్టుకుంటాను ఏందమ్మా బిచ్చగాడు అంటాను మాటలు మంచిగా రాని మరి లేకపోతే ఏంది మేము బరాబర్ జోక్తాం అక్కడ దించుకో ఎక్కువ ఎందుకురా బరాబర్ తీసుకుంటాం అట్లా అయితేనే తీసుకుంటాం లేకపోతే లేదు ఊర్లో బిచ్చగాడు ఇంటి ముందరగా చడుకుంటాడు నువ్వు ఊరవతలు నడుకుంటాను నీకు మనకి ఏం తేడా లేదు నీతో ఏమవుతుందిరా ఏం కాదు రైతులంటే అడ్డే అనుకుంటున్నా వారా ఇక్కడ అవలగానే లెక్కున్నా నేను మన గురించి అర్థమైతలే ఇంకా నీతో ఏమవుతుందిరా అరే భయ్ మర్యాద ఇచ్చి మాట్లాడు లేకపోతే వేరే అవుతుంది మళ్ళా లేకపోతే ఏం జరుగుతుందిరా వడ్డవారాలు దిగుతేరా ఇంకా నీకేం తెలుస్తలేదు ఎక్కడ దిగుతాయిరా ఏడ సందు ఉంటాడో దిగుతేరా బిడ్డ ఇక్కడ కథ ఎట్లా ఉన్నది మనం జారుకునే మంచిది ఏడికిరా పోయేది మా వడ్లు కొంటా అనేదాకా మీరు ఇక్కడ నుంచి కదిలేదేలే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా అసలుకే కొనమమ్మా అయితే నువ్వు గీనే ఉంటావు బిడ్డ నీకోసం ఎవడొచ్చినా కానీ వాడు బి గీనే ఉంటాడు మాకు ఆకలి అయితే ఎట్లా అమ్మా వడ్లు బొక్కు ఎవడానికి వడ్లు బుక్తారా
మేము పంట పండించేటప్పుడు మట్టి బుక్కినాం. నీకు ఈ వడ్లు బుక్కులు పెద్ద లెక్కనారా? ఐదు లక్షలు పెట్టిలు కదా, ఇలా వడ్లు కాంట పెట్టుడేనా? మీరైతే పెట్టి పంపించండి మేడం, మేము ఎట్లా దించుకుంటా. సరే. మన కోసం జ్యూసులు తెచ్చినట్టు తాగుదాం. సరేపా. జ్యూసులు అంటే తీసుకురారి, సార్ జ్యూసులు తాగుతాడట. సార్ మీకు జ్యూస్ తాగురు, మంచిగా ఉంటుంది. కొత్తగా వచ్చిందా? అబ్బా కొత్తగా వచ్చింది అడగా చూసి మంచిగా ఉందా? ఓ సారు అది మంటబ్బా, తాగుతా సత్తా. అరు ఇది వాళ్ళు తెచ్చిర్రా? ఆడు ఫోన్లోకి వెళ్ళి వచ్చినట్టున్నాడు. రాంగ మంటబ్బా పట్టుకొని వచ్చి నువ్వు తాగుతా చచ్చిపోయి ఎందుకు తాగుతాను? మందు ఇక సారీ జ్యూసే తాగు. జ్యూస్ అదే కాదు, జ్యూస్ అని చెప్పి నన్ను సాగుకి వచ్చింది.